మన పెట్టుబడుల ప్రపంచంలో ప్రతిరోజు కొత్త కొత్త పథకాలొస్తూనే ఉంటాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆహా, క్రిప్టో అంటూ ఎన్నో ఆకర్షణలు. అవును. కానీ వీటన్నిటి మధ్యలో మనలో చాలామంది ఇప్పటికి వెతికేది ఒకటే: భద్రత, నమ్మకం, ఇంకా స్థిరమైన రాబడి. నిజమే. ఈ కోణంలో చూసినప్పుడు మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు పోస్టాఫీస్. ఖచ్చితంగా. ముఖ్యంగా పోస్టాఫీస్ టైం డిపాజిట్ అంటే టీడీ. చాలామందికి ఇది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే అనిపిస్తోంది. కానీ దాని నియమాలు, ప్రయోజనాలు, ఇంకా చెప్పాలంటే తెలియని నష్టాలు కూడా కొన్నున్నాయి. ఓకే. ఈరోజు మనం ఈ పథకం గురించి మన దగ్గరున్న అధికారిక సమాచారాన్ని ఆధారం చేసుకుని కేవలం ఫీచర్లు చెప్పడమే కాదు, ఇది నిజంగా ఎవరికి సరిపోతుంది, ఎవరికి సరిపోదు అనే కోణంలో లోతుగా చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ ఖాతా తెరవడం చాలా సులభమంటారు. ప్రాథమికంగా ఆధార్, పాన్, ఫోటోలుంటే చాలు. అవును. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఈ ప్రక్రియ నిజంగా ప్రైవేట్ బ్యాంకులంత వేగంగా, సులభంగా ఉంటుందా? లేక ఇప్పటికీ ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే జాప్యం ఇక్కడ కూడా కనిపిస్తుందా? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. కాగితంపై చూస్తే ప్రక్రియ చాలా సరళంగానే ఉంటుంది. కనీసం 1000 రూపాయలతో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. గరిష్ట పరిమితి లేదా? లేదు. సింగిల్గా లేదా ముగ్గురి వరకు జాయింట్గా మైనర్ల పేరు మీద కూడా ఖాతా తెరవచ్చు. అయితే మీరన్నట్టు ఆచరణలో కొంచెం తేడా ఉంటుంది. అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో యాప్ ద్వారా 5 నిమిషాల్లో ఎఫ్డి క్రియేట్ చెయ్యొచ్చు. పోస్టాఫీస్లో ఆన్లైన్ సౌకర్యం ఉన్నప్పటికీ చాలామంది ఇప్పటికీ బ్రాంచ్కి వెళ్లాల్సొస్తోంది. ఓ అలాగా. అవును. అక్కడ సిబ్బంది లభ్యత, రద్దీని బట్టి సమయం పట్టొచ్చు. కాబట్టి వేగాన్ని ఆశించేవారికి కొంచెం నిరాశ తప్పకపోవచ్చు అన్నమాట. అంటే సౌలభ్యం కన్నా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు దీన్నెంచుకుంటారు. ఇక్కడ నాకు మరో విషయం గుర్తొస్తుంది. చెప్పండి. పోస్టాఫీస్ అనగానే పాతకాలపు పాస్బుక్కులు, పెద్ద పెద్ద రిజిస్టర్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్కు మారే గదా. అవును. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు ఒకే ఐఎఫ్ఎస్సి కోడ్ IPOS 0000 DOP కేటాయించారు. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన మార్పే. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద మార్పు. దీనివల్ల మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా NEFT ద్వారా పోస్టాఫీస్ టీడీ ఖాతాకు డబ్బు పంపొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అంటే IPPB యాప్ కూడా ఉంది. కాని ఇక్కడొక చిన్న చిక్కుంది. ఏంటది? ఒకే IFSC కోడు దేశవ్యాప్తంగా ఉండటం వల్ల డబ్బు పంపేటప్పుడు అకౌంట్ నంబర్, పేరు చాలా ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. చిన్న పొరపాటు జరిగినా ఆ లావాదేవీని గుర్తించటం ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అర్థమైంది. అంటే సాంకేతికతను అందిపుచ్చుకున్నారు గాని దాని అమలులో ఇంకా కొన్ని మెరుగులు దిద్దాలి. సరే, ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే విషయానికొద్దాం. అసలు ఈ పథకంలో డబ్బు ఎందుకు పెట్టాలి? రాబడి ఎంత? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లో ఉన్న వడ్డీ రేట్లను చూస్తే చెప్పండి. 1 సంవత్సరానికి 6.9%, 6.9, 2 సంవత్సరాలకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఇక 5 సంవత్సరాలకైతే 7.5%. 7.5%. ఇది ప్రస్తుత మార్కెట్లో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న పథకాలలో చాలా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరించకూడదు. ఈ వడ్డీపై పన్ను వర్తిస్తుంది గదా. అవును. కాబట్టి అసలైన రాబడి ఎంతుంటుందో ఒకసారి విడమరిచి చెప్తారా? చాలా మంచి పాయింట్ అడిగారు. చాలామంది ఈ 7.5% చూసి ఆకర్షితులవుతారు. కాని పన్ను తర్వాత చేతికొచ్చేది ఎంత అనేది లెక్కేసుకోరు. అదే. ఉదాహరణకు, ఒక వ్యక్తి 30% పన్ను పరిధిలోకి వస్తే వారికి ఆ 7.5% వడ్డీలో 30% పన్ను రూపంలో పోతుంది. అంటే సుమారుగా 2.25%. కరెక్ట్. అంటే వారి అసలైన రాబడి కేవలం 5.25%. అదే 20% పన్ను స్లాబ్లో ఉన్నవారికి నికర రాబడి 6% ఉంటుంది. ఈ లెక్క చాలా ముఖ్యం. అంటే పన్ను తర్వాత వచ్చే రాబడి ప్రస్తుత ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా తక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. ఇక్కడే 5 ఏళ్ల డిపాజిట్కు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది కదా. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు. అవును. 5 ఏళ్ల టైం డిపాజిట్లో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80C కింద ఏడాదికి 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక వ్యూహాత్మకమైన ఆలోచన చేయాలి. అంటే ఎలా? చాలామంది జీతభత్యాలు అందుకునే వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ అంటే PF
జీవిత బీమా ప్రీమియంలు, పిల్లల ట్యూషన్ ఫీజుల రూపంలోనే ఏటీసీ పరిమితి పూర్తయిపోతుంది. సరిగ్గా. అంటే వారి ఏటీసీ లిమిట్ ఇప్పటికే పూర్తయితే కేవలం పన్ను మినహాయింపు కోసమని 5 ఏళ్ల టీడీ ఎంచుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదు. అప్పుడు వారు 5 ఏళ్లు డబ్బును లాక్ చేయడం కన్నా బహుశా 3 ఏళ్ల టీడీ ఎంచుకోవడం మేలేమో. ఎందుకంటే వడ్డీ రేట్లో తేడా కేవలం 0.4% కదా, 7.1 వర్సెస్ 7.5. ఖచ్చితంగా. ఇది పెట్టుబడిదారుడి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఏటీసీ లిమిట్ ఇంకా మిగిలి ఉంటే 5 ఏళ్ల టీడీ చాలా మంచి ఎంపిక. లేదంటే తక్కువ కాలానికి లాక్ అయ్యే 3 ఏళ్ల టీడీనే పరిగణించవచ్చు. ఓకే. ఇంకో విషయం, ఈ పథకంపై వచ్చే వడ్డీకి టీడీఎస్ కూడా వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 50,000, ఇతరులకు 40,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. అన్నీ బాగున్నాయి. మంచి రాబడి, ప్రభుత్వ భద్రత, పన్ను ప్రయోజనం. కానీ జీవితంలో అనుకోని ఖర్చులొస్తాయి. అలాంటి సమయంలో డబ్బు మధ్యలో తీసుకోవాల్సొస్తే ఇక్కడే అసలు చిక్కుముడులుంటాయని విన్నాను. అవులో. ఈ ముందస్తు ఉపసంహరణ, ప్రీమెచ్యూర్డ్ విత్డ్రావల్ నియమాల గురించి వివరంగా చెప్పండి. ఇది ఈ పథకంలో అత్యంత కీలకమైన, చాలా మందికి తెలియని భాగం. ఈ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓ. మొదటి నియమం, డిపాజిట్ చేసిన తేదీ నుండి 6 నెలల వరకు డబ్బును ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి తీసుకోవడానికి వీలుండదు. ఇది సంపూర్ణ లాక్-ఇన్ పీరియడ్. సరే, మొదటి 6 నెలలు లాకిన్. మరి 6 నెలల తర్వాత 1 సంవత్సరం పూర్తి కాకముందే డబ్బు అవసరమైతే? 6 నెలల తర్వాత 1 సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే అప్పుడు మీకు టైం డిపాజిట్ వడ్డీ అస్సలు రాదు. అస్సలు రాదా? రాదు. కేవలం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. ప్రస్తుతం అది కేవలం 4%. అంటే 6.9% వడ్డీ వస్తుందనుకుని పెడితే చేతికొచ్చేది 4%మేనా? అవును. ఇది పెద్ద నష్టమే కదా. అవును, చాలా పెద్ద నష్టం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక 1 సంవత్సరం దాటిన తర్వాత పరిస్థితి ఏంటి? ఉదాహరణకు ఒకరు 3 ఏళ్ల డిపాజిట్ వడ్డీ 7.1% చేసి సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత మూసివేయాలనుకుంటే అప్పుడు లెక్క ఎలా ఉంటుంది? ఇక్కడే ఒక పెనాల్టీ నియమం వర్తిస్తుంది. మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుందాం. 3 ఏళ్ల డిపాజిట్ను 2 ఏళ్ల తర్వాత మూసివేస్తున్నారు. అవును. అప్పుడు పూర్తయిన కాలానికి అంటే 2 ఏళ్లకు వర్తించే వడ్డీ రేట్ను అంటే 7.0% తీసుకుని దాని నుండి 2% తగ్గిస్తారు. ఓ, అంటే 7.0 మైనస్ 2.0. అవును. వారికి 5.0% వడ్డీ మాత్రమే లభిస్తుంది. అంటే అసలు కాలపరిమితికి ఉన్న వడ్డీ కాదు, పూర్తయిన కాలానికి వర్తించే వడ్డీ నుండి 2% కోత విధిస్తారన్నమాట. ఇది చాలా స్పష్టంగా ఉంది. కరెక్ట్. అయితే 5 ఏళ్ల డిపాజిట్కు సంబంధించి ఒక విచిత్రమైన, దాదాపు అన్యాయంగా అనిపించే నిబంధన ఉన్నట్టుంది. దాన్ని 4 సంవత్సరాల తర్వాత మూసివేస్తే ఏమవుతుంది? అవును. ఇక్కడే చాలామంది ఊహించని నష్టాన్ని ఎదుర్కొంటారు. 5 ఏళ్ల టైం డిపాజిట్ను 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మూసివేస్తే పైన చెప్పినట్టు ఆ 2% పెనాల్టీ నియమం వర్తించదు. వర్తించదా? మరి ఏమవుతుంది? బదులుగా వారికి కేవలం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు అంటే 4% మాత్రమే వర్తిస్తుంది. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే నా డబ్బును 5 ఏళ్లపాటు ఉంచుతానని ఒప్పందం చేసుకుని 4 ఏళ్లపాటు వాళ్ల దగ్గరే ఉంచినా నాకు ఇచ్చేది కేవలం 4% వడ్డీయేనా? 7.5% ఎక్కడా లెక్కలోకి రాదా? రాదు. దీని వెనుకున్న తర్కమేమిటి? ఇది దాదాపు పెట్టుబడిదారుణ్ణి శిక్షించినట్టుగా ఉంది. మీ ఆశ్చర్యం సహేతుకమైనదే. దీని వెనుక ఉన్న అధికారిక తర్కమేమిటంటే 5 ఏళ్ల డిపాజిట్కు ఏటీసీ పన్ను ప్రయోజనం ముడిపడి ఉంటుంది కదా. అవును. ఆ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయకుండా పూర్తికాలం ఉండేలా ప్రోత్సహించడానికి ఈ కఠిన నిబంధన పెట్టారు. కాని నాకు తెలిసిన ఒక క్లయింట్ ఈ నియమం తెలియక 4వ సంవత్సరంలో డబ్బు తీసుకుని దాదాపు సగం వడ్డీని నష్టపోయారు. అయ్యో. అందుకే ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాను. 5 ఏళ్ల డిపాజిట్ అంటే దాన్ని 5 ఏళ్ల వరకు ముట్టుకోకూడదు అనే గట్టి నిర్ణయంతోనే అడుగుపెట్టాలి. ఇది నిజంగా ఈ పథకం యొక్క అతి పెద్ద ప్రతికూలత. ఈ ఒక్క నియమం తెలియకపోతే భద్రత కోసం వేసిన అడుగు నష్టానికి దారితీస్తుంది. సరే, ఇప్పుడు కాలపరిమితి పూర్తయ్యాక ఏమవుతుంది? మెచ్యూరిటీ ప్రక్రియ ఎలా ఉంటుంది? మెచ్యూరిటీ పూర్తయ్యాక అసలు మొత్తం వడ్డీతో కలిపి మన పోస్టల్ సేవింగ్స్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక. ఏంటిది? మెచ్యూరిటీ అయిన ఖాతాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మూసివేయలేరు. దీనికోసం తప్పనిసరిగా పోస్టాఫీసును సంప్రదించాల్సుంటుంది. ఓకే. కావాలనుకుంటే ఖాతాను ప్రారంభించిన అసలు కాల వ్యవధికి మళ్లీ పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు 3 ఏళ్ల ఖాతాను
మరో 3 ఏళ్ల కోసం పొడిగించుకోవచ్చనమాట. ఒకవేళ మెచ్యూరిటీ తేదీ దాటిపోయింది కాని డబ్బు తీసుకోలేదు, పొడిగించనూ లేదు, అలా వదిలేస్తే పరిస్థితేంటి? ఇది మరో వలలాంటిది. మెచ్యూరిటీ తర్వాత ఖాతాను మూసివేయకపోతే దానిలో ఉన్న మొత్తంపై టైం డిపాజిట్ వడ్డీ రాదు. అయ్యో! గరిష్టంగా 2 ఏళ్ల వరకు దానిపై కేవలం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ అంటే 4% మాత్రమే చెల్లిస్తారు. ఆ తర్వాత ఆ వడ్డీ కూడా రాదు. అంటే డబ్బు ఖాళీగా పడుంటుందన్నమాట. అంతే. మీ డబ్బు లక్షల్లో ఉన్నా అది వడ్డీ సంపాదించకుండా ఖాళీగా పడుంటుంది. అంటే పెట్టుబడిదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్, ఖాతా బదిలీ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. నామినేషన్ సౌకర్యం చాలా ముఖ్యం. ఖాతా తెరిచేటప్పుడు లేదా తరువాత కూడా నామినీని చేర్చవచ్చు. ఖాతాదారు మరణిస్తే నామినీ ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు. అలాగే ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల ఊరు మారితే ఖాతాను దేశంలోని ఏ పోస్టాఫీస్కైనా సులభంగా బదిలీ చేసుకోవచ్చు. మొత్తమీద చూస్తే ఇది కత్తిమీద సాములాంటిది. ఒకవైపు ప్రభుత్వ భద్రత, మంచి వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనం వంటి ఆకర్షణలు. మరోవైపు ముందస్తు ఉపసంహరణపై కఠినమైన పెనాల్టీలు, అప్రమత్తంగా లేకపోతే మెచ్యూరిటీ తర్వాత నష్టపోయే ప్రమాదం. కరెక్ట్. మరి ఈ పథకం ఎవరికి సరిపోతుంది, ఎవరికి అస్సలు సరిపోదు? దీనిని పెద్ద చిత్రంలో చూస్తే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, తమ పెట్టుబడిలో కొంత భాగాన్ని పూర్తి భద్రతతో ఉంచుకోవాలనుకునేవారికి ఇదొక అద్భుతమైన సాధనం. ఓకే. వారి పోర్ట్ఫోలియోలో స్థిరత్వం కోసం ఇది అవసరం. అయితే యువత, అధిక రాబడిని ఆశించేవారు, దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునేవారు దీనిపై ఆధారపడకూడదు. ఎందుకు? ఎందుకంటే పన్ను, ద్రవ్యోల్బణం పోగా మిగిలే నిజమైన రాబడి చాలా తక్కువ. ఇది సంపదను కాపాడే సాధనం, సృష్టించే సాధనం కాదు. మంచి పాయింట్. అత్యవసర నిధిని అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇందులో పెట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మొదటి 6 నెలలు డబ్బు తీయలేరు కదా. చాలా స్పష్టంగా చెప్పారు. సురక్షితమైన రాబడి కోరుకునేవారికి మంచి ఎంపిక. కానీ నియమాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, ముఖ్యంగా 5 ఏళ్ల డిపాజిట్ విషయంలో. అవును. ఏ పెట్టుబడి అయినా సరే అందులోకి ప్రవేశించడం ఎంత సులభమో బయటకు రావడం కూడా అంతే సులభంగా ఉండాలి. అంటే లిక్విడిటీ. ఈ పథకంలో భద్రత ఉంది, కానీ లిక్విడిటీ చాలా తక్కువ. ఈ విషయాన్ని బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ పథకం గురించి ఇంత లోతుగా విశ్లేషించాక ఒక ఆలోచనొస్తోంది. మన ఆర్థిక ప్రణాళికలో ఇలాంటి ప్రభుత్వ గ్యారెంటీ ఉన్నా కానీ తక్కువ లిక్విడిటీ ఉన్న పథకాల పాత్ర ఎంతవరకు ఉండాలి? ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని రాబడినిచ్చే పథకాలలో మన పొదుపులో ఎంత శాతం కేటాయించడం సమంజసం? ఇది ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సలహాదారుతో చర్చించాల్సిన ప్రశ్న.